యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జాగ్రత్తమ్మా. పచ్చిటమ్మా. జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నావు? మింగేస్తావా? నాకంత పెద్ద నోరేం లేదు. నోరుంటే మింగేస్తావా? చూసావా నాన్న, చూసావా ఎలా మాట్లాడుతుందో? అమ్మాయికి కాస్త పొగరెక్కువరా, తెంచుదాన్లే. లతను అడ్డం పెట్టుకుని ఆ వీరనారాయణతో మా నాన్నగారికి క్షమాపణ చెప్పించాలనుకుంటే ఈ చిట్టె మొదన నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేస్తుంది. ఎందుకురా బాధపడతావు? ఇప్పుడేం జరిగిందని లాయర్ గారు ఏం చెప్పారో విన్నావుగా? నా కోడలి గారితో ఏదో ఒక తప్పు చేయించి దాన్ని సాక్ష్యంగా అడ్డుపెట్టుకుంటే చాలంట, ఆటోమేటిక్గా మీ ఇద్దరికీ విడాకులొస్తాయంట. అదే జరిగితే తన అన్న కూతురి జీవితం సర్వనాశనమైపోతుందన్న భయంతో ఆ వీరనారాయణగాడు నా కాళ్ళు పట్టుకుంటాడు. ఆ తర్వాత లతని ఆటోమేటిక్గా క్షమించేయచ్చు. నిజమే నాన్నగారు, కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే చిట్టెమ్మొదిన ఎంత తెలివైందో ఆ లత అంతకంటే తెలివైంది. లత గురించి చాలా ఎక్కువ అంచనా వేస్తున్నావు. బేసిక్గా ఆడవాళ్లు చాలా సెన్సిటివ్గా ఉన్న ఆడవాళ్ళని రెచ్చగొట్టడం చాలా ఈజీ. అందులోనూ నీ పెళ్ళాం లాంటి అమాయకురాల్ని రెచ్చగొట్టడం ఇంకా ఈజీ. సో ఏదో ఒక విషయంలో లతను రెచ్చగొడతా, తనకి తెలియకుండానే తప్పు చేయిస్తా. ఆ సాక్ష్యాలను కోర్టులో సబ్మిట్ చేసి దాని నుంచి విడాకులు తీసుకుంటా. వర్మ వర్మ ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా తండ్రి కొడుకులు ఎలా దిగజారిపోయారా? ఇంటి కోడల్ని వదిలించుకోవడానికి ఇంత హీనంగా ఆలోచించాలా? మీరు మరీ ఇంతగా దిగజారిపోతారని కల్లో కూడా అనుకోలేదురా. కట్టుకున్న భార్య తప్పు చేస్తే క్షమించి తన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలి గాని ఏ తప్పు చెయ్యని ఆడపిల్లతో బలవంతంగా తప్పు చేయిస్తారా? అది మహా పాపంరా. ఇలా కుట్ర కుతంత్రాలతో ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోస్తే ఆ ఉసురు మన వంశాన్ని సర్వనాశనం చేస్తుందిరా. నోర్మోయ్, ఈ ఏడుపంతా ఆ చిట్టెమ్మ వీరనారాయణ మా మీద కేసు పెట్టినప్పుడు ఏమైందే? నోరు పడిపోయిందా? ఆ ఎస్ఐ గాడొచ్చి మా ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్తుంటే మీ అన్నయ్యని ఒక్క మాటైనా అన్నావా? ఆ చిట్టెమ్మని ఒక్క తిట్టైనా తిట్టావా? లేదే. అందుకే వాళ్ళకి బుద్ధి రావాలని నా ఇంటి కోడలికి విడాకులు ఇప్పించాలనుకున్నాను. ఏమండి, వాడంటే పసివాడు, వాడికి మంచేదో చెడేదో తెలియదు. కానీ మీకేమైంది? మీరైనా వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి చేతులారా వాడి బుర్రని చెడగొడతారా? వాడి జీవితాన్ని నాశనం చేస్తారా? నోర్మోయ్, మావయ్య, ఆడది కాబట్టి, మీకు భార్య కాబట్టి ఏ తప్పు చేయకపోయినా మీరావిడ చంప పగలగొట్టారు. అందుకు ఆవిడ కన్నీళ్లు పెట్టడం తప్ప కనీసం ఎదురు కూడా తిరగలేదు. ఎందుకంటే మీరావిడికి భర్త. మీరేంటి మీ కంటి ముందే కన్న తల్లిని కొడుతున్నా కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించని అజ్ఞాని. నువ్వు నాకు భర్త. లత, ఏ కోపం వచ్చిందా? నీ కంటి ముందే నీ కన్న తల్లిని కొడుతుంటే తప్పు నాన్న అని ఆపాల్సింది పోయి చేత కాని వాడ్లా నిలబడ్డారే, అప్పుడే మీ మీదున గౌరవం పోయింది. ఏం కూసావే? ఆగు.
మీకేం కావాలి? నాతో ఏదో ఒక తప్పు చేయించి నాతో విడాకులు కావాలి అంతేగా? ఎస్, నీతో విడాకులు వచ్చి తీరాలి. అయితే నా సమాధానం కూడా వినండి. మీరు నన్ను ఇంటి నుంచి గెంటేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొడతాను. నాతో తప్పు చేయించాలి అనుకున్న మీతోనే తప్పు చేయిస్తాను. అలా గనక చెయ్యకపోతే నేను శంకర్ నారాయణ గారి కూతుర్నే కాదు. ఛాలెంజ్ చేస్తున్నావా? జరగబోయేది చెప్తున్నా. అయితే నేను చెప్పేది కూడా విను. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నీతో తప్పు చేయించి ఆ తప్పుని సాక్ష్యంగా చూపించి కోర్టులో విడాకులు తీసుకొని నిన్ను ఇంటి నుంచి గెంటించకపోతే నేను కూడా ఈ రఘురామ్ గారి కొడుకునే కాదు. చూద్దాం. చూద్దాం. నువ్వు రా అత్తయ్య. రే వర్మ, అమ్మాయి పౌరుషం చూస్తుంటే అనంత పని చేసేలా ఉంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. దానికి భయపడేదేంటి నాన్న? చూస్తూ ఉండు. దాన్ని ఎలా ఇరికిస్తానో, ఇంటి నుంచి ఎలా పంపిస్తానో. కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే ఓటేయాలి. చింతామణి, చింతామణి. పోనీలే, మొత్తానికి మన లతని అత్తరింటికి పంపించాము. నేనెట్టిన ఫిట్టింగ్కి పాప మా తండ్రి కొడుకులిద్దరూ బిత్తరపోయి బిక్కమొహం పెట్టుకొని దిక్కు తెలియక లతని ఇంట్లోనే ఉంచుకున్నారు. బా 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 బా. ఏటమ్మా, 6 నెలల తర్వాత లతని ఇంటికి పంపించేస్తారంటావా? బా. అలా ఏం జరగదే. ఇద్దరు ఆడామగా 6 నెలలు కలిసుంటే వాళ్ళ మధ్యన అపోహలన్నీ తొలగిపోయి జీవితకాలం కలిసుంటారని కోర్టు వాళ్ళు ఆ రూల్ కావాలని ఎట్టారు. అంతేకా చిట్టి, నిజానికి వర్మకు కూడా లత మీద ద్వేషమేం లేదు. వాళ్ళ నాన్న మీదున్న కోపాన్ని లత మీద చూపిస్తున్నాడంతే. ఆ కోపతాపాలు ఎంతసేపులే. ఓ పిల్లోడో పిల్లో పుట్టారంటే అన్నీ అవే సర్దుకుంటాయి. కోడిపుంజు గుర్తుకే, చింతామణి. చీ యదవ జన్మ. ఈ యదవ మొహాలు నాకు జిందాబాదులు కొట్టాల్సింది పోయి నేను వాళ్ళకి జిందాబాదులు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నా కర్మ. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడమేంటో, దీన్ని ఎమ్మెల్యే చేయడమేంటో ఏమీ అర్థమై చావట్లేదు. చింతామణి, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే. ఇంకా అర్థం కాలేదా? మా అమ్మ చింతామణికి కోడిపుంజు గుర్తు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇప్పించినట్టుంది. ఆ పార్టీ ప్రచారానికే వాళ్ళు వస్తున్నారు. అచ్చ బాబాయ్, ఆ చింతామణికి ఎమ్మెల్యే టికెటా? ఇది మరీ అన్యాయం బావా. చింతామణి, చింతామణి. వదినా, మనం కూడా అలసుద్దామా? చింతామణి, పదవా వదినా. కోడిపుంజు గుర్తుకే, చింతామణి, చింతామణి, చింతామణి. ఒరే సూరయ్య. నమస్కారం కాంతమ్మ గారు. మన పార్టీ గుర్తు తెలుసుగా? తెలుసమ్మా, దొనపతి గుర్తు. ఓరి నీ మొహం మండ. ఇప్పుడు పార్టీ మారేన్రా. ఇప్పుడు నేను కోడిపుంజు పార్టీలో ఉన్నాను. జరగబోయే ఎమ్మెల్యే పోటీలో మీరందరూ కోడిపుంజు పార్టీకే ఓటేసి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదిగో
ఈ చింతామణిని అధిక మెజారిటీతో గెలిపించాలి. సరేనా? అలాగేనమ్మా, ఖచ్చితంగా దున్నపోతు గుర్తుకే ఓటేస్తాం. కాంతమ్మ గారండి, ఒక్కసారి వీళ్ళ సంగతి చూడండి. దొంగ మొహంది. నా కోడలి కోసం ఎంతో ప్రేమతో వాయినం తీసుకొస్తే నేలపాలు చేసింది కోకిలమ్మ. దీని మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. బావా, అత్తొచ్చింది, వెళ్ళి క్షమాపణ సిద్దామా? ఏటమ్మా, కాంతమత్తకి క్షమాపణ చెప్తే అన్నీకి చెప్తావా? మీరు మారు, అస్సలు మారు. అమ్మా, నిలబడితే ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వు నిలబడాలి గాని ఆ చింతామణిని నిలబెట్టడం ఏంటమ్మా? అవును కాంతమత్త, దానికి అసలు ఏం అర్హత ఉందని ఎమ్మెల్యేగా నిలబెట్టావు? రేపది ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తారు. తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి అందరి కడికి తోసెత్తారు. ఇలాంటి వాళ్ళకి మన వార్డు కార్పొరేటర్గా నిలబడే అర్హత కూడా లేదు. నువ్వేమో ఏకంగా ఎమ్మెల్యేగా నిలబెట్టావు. ఇలా మొహాలు సొత్తు సొత్తు ఒక్కరైనా ఓటెత్తారా? ఎందుకేరు? కుక్కలు పందులు ఖచ్చితంగా వీళ్ళకి ఓటేస్తాయి. చూసారా కాంతమ్మ గారు, నాకు పందులు కుక్కలే ఓటేస్తాయంట. ఏ నోర్మయండి. చూడు చిట్టి, ఇది నీకు సంబంధం లేని విషయం. నీకు నచ్చితే దీనికి ఓటే, లేదంటే నీకు నచ్చినోళ్ళకి ఓటేసుకో. అంతేకాని దీనికి ఎన్నికల్లో నిలబడ్డానికి అర్హత లేదంటే మాత్రం నేనొప్పుకోను. సరే, అసలు ఎమ్మెల్యే పదవి గురించి, ఎమ్మెల్యే చేసే పనుల గురించి దీనికి ఏం తెలుసని దాన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టవద్దా? ఏంటి ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నారు? అసెంబ్లీకి వెళ్ళాలా, మైక్ ముందు నిలబడాలా, అధ్యక్ష అనాలి. నీ బొందేం కాదు. మైకు ముందు నిలబడి అధ్యక్ష అనగానే ఎమ్మెల్యే ఎవరు పోతురాజు? మరి పేద ప్రజలకి సేవ చేయడానికి నాయకులు అవుతారు. మేం సేవలోనే పుట్టి సేవలోనే బతికాం. సేవల గురించి మాకొకరు చెప్పాలా ఏంటి? పేద ప్రజలు ఎక్కడ కనపడితే అక్కడ ఓ సేవలు చేసేసుకుంటాం. చా, నిజమా? ఇప్పుడు అదిగో ఆ సూర్యమావ ఉన్నాడు కదా, అతని పాప చాలా కట్టాలో ఉన్నాడు. కాబోయే ఎమ్మెల్యేగా ఆయన కట్టాలు తీరే మార్గమేటో చెప్పగలవేటే? అదే పాటి పని. కాంతమ్మ గారు, ఓ పాలు అనండి. ఆయన కష్టాలు తీరే మార్గం చిటికెలా చెప్పేస్తాను. నేను రెడీ. నువ్వేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పొచ్చు. కానీ ఆ సలహా మన పార్టీ గౌరవాన్ని, విలువని పెంచేలా ఉండాలి. అది నాకొదిలేయండమ్మా, నేను చూసుకుంటాను కదా. ఇదిగో సూరయ్య గారు, మీకున్న కష్టాలేంటి? ఏమని చెప్పమంటావు తల్లి? మా చెల్లెలికి కట్నం తక్కువిచ్చానని మా బావగారు పుట్టింటికి గెంటేశాడు. పెళ్ళైన దగ్గర నుంచి అది పుట్టింట్లోనే ఉంది. దాన్ని ఎట్టా కాపురానికి పంపాలో అర్థం కాక సతమతమైపోతున్నాను తల్లి. నా పెళ్ళంకేమో గుండెల్లో రంధ్రం ఉందన్నారు. ఆపరేషన్ చేయాలంటే 10 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. వైద్యానికి డబ్బులు లేక దానికి చావు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి. ఎన్నావుగా, ఈ 2 సమస్యలకి పరిష్కారమేటో చెప్పసాలు. ఓసోస్ అదే పాటి పని. ఇదిగో సూరయ్య,
మీ అల్లుడు కట్నం అడిగాడు కాబట్టి ఆడి మీద కేసెట్టిచ్చేసి జైల్లో ఎట్టించేసే ఓ పని అయిపోద్ది. నీ పెళ్ళానికి ఎలాగూ గుండెల్లో చుల్లుందని అంటున్నావు కదా, దాని మీద ఇన్సూరెన్స్ చెయ్యి. అది చచ్చిపోగానే నీకు డబ్బులే డబ్బులు. సింపుల్. చెప్పు తీసి కొడతా ఏమనుకున్నావు? ఇన్నావు కదా కాంతమంతా, హార్ట్లో హోల్ ఉందంటే ఇన్సూరెన్స్ సైన్స్కో డబ్బొత్తది అంటున్నారు. సెల్లిని మొగుడు వదిలేశాడు అంటే ఆడి మీద కేసెట్టి జైల్లోకి పంపించేసే అని అంటున్నారు. ఈళ్ళే గనక ఎమ్మెల్యే అయితే నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయటం ఖాయం. వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పారు, అయినా వాళ్ళు చేయాల్సింది భవిష్యత్తులో చేస్తారు. అయినా వాళ్ళకి తెలియకపోతే సలహా ఇవ్వడానికి పక్కన నేనున్నాను కదా. అవును. కాంతమత్త, కావాలంటే ఎమ్మెల్యేగా నువ్వు నిలబడు, మేము సహకరిస్తాము. నువ్వు ఎమ్మెల్యేకి గెలిచేటట్టు మేము చేస్తాము. అంతేగాని ఈ పనికి మాలోని ఎమ్మెల్యేగా చేస్తానంటే మాత్రం మేము ఒప్పుకోము. ఏం చేస్తావు? అసలు ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా గనక సిరెత్తుకొచ్చిందంటే నీకు పోటీగా దున్నపోతు పార్టీలో ఇదిగో మా వద్దని నిలబెట్టి నీకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తాను. ఏంటి, నా కూతుర్ని ఎమ్మెల్యేగా నిలబెడతావా? వద్దు చిట్టి. ఈ ఇద్దర్లో ఎవరు ఓడిపోయినా నేనే బాధపడాలి. అయితే వాళ్ళని డ్రాప్ అయిపో అనమ్మా, అప్పుడు నేను నిలబడ్ను. బే కుదరదు. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను దీని ఎమ్మెల్యే సీట్ కోసం. అవన్నీ నష్టపోనా? చూడు కాంతమత్త, ఇప్పుడు వచ్చే డబ్బు నట్టం గురించి ఆలోచిస్తే విలువైనవి చాలా నష్టపోవాల్సి వస్తుంది. నా మాటిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వే నిలబడు. కుదరదు. ఇదే నిలబడుతుంది, ఇదే గెలుస్తుంది. వదినా లేరా, అయితే నా మాట కూడా విను. ఖచ్చితంగా మా వదిన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను. దాన్ని ఓడించి మా వదిన్ని అసెంబ్లీకి వెళ్ళేలా చేస్తాను. చూసుకుందాం. అక్కడే చూసుకుందాం. కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు పార్టీకి, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు పార్టీకి, జిందాబాద్ జిందాబాద్. బెబ్బే కోడిపుంజు పార్టీకే, దున్నపోతు పార్టీకి. ఇంకా టికెట్ ఇవ్వలేదు, అప్పుడే జిందాబాదులు కొడుతున్నారేంటి? ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అడిగారు ఎవరైనా నిలబడతారా అని. నేను అప్పుడు కుదరదు అని చెప్పాను. ఇప్పుడే ఫోన్ చేసి కుదిరిద్ది అని చెప్తాను. అప్పుడు నీకు బాగా తీరిపోద్ది. అది చూద్దాంలే. పదండి పదండయ్యా. కోడిపుంజు గుర్తుకే, కోడిపుంజు గుర్తుకే, చింతామణి, చింతామణి, చింతామణి. చిట్టమ్మా, ఆవేశంలో అన్నావు గాని ఎమ్మెల్యేగా నిలబడటం సాధ్యం అంటావా? అదెంత పని బావా? దున్నపోతు పార్టీకి ప్రజల్లో మంచి పేరుంది. ఆ పార్టీ తరపున నిలబెడితే వదిన ఖచ్చితంగా గెలుస్తుంది. రాజకీయాలు మనకు అవసరమా చిట్టి? ఇప్పుడు అవసరమే. ఎందుకంటే పొరపాటున ఆ చింతామణి ఎమ్మెల్యే అయిందనుకో, అధికారం తన చేతిలోకి వచ్చేస్తుంది. దాన్ని అడ్డెట్టుకొని కాంతమత్తని సర్వనాశనం చేస్తుంది. లేదా ఆ నియోజకవర్గాన్ని కూడా దోసుకుంటుంది. అటు మీ అమ్మని కాపాడుకోవాలన్నా, ఇటు నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకోవాలన్నా ఇదొక్కటి దారి. నా మాట కాదనుకుదనా?
సరే చిట్టి, నువ్వెలా చెప్తే అలాగే. మొత్తానికి మన చిట్టమ్మ లతని కాపురానికి పంపించిందిరా. ఆ మూర్ఖుడు రఘురాం ఏమంటాడో, అసలు లతని రాణిస్తాడో లేదో అని భయపడి చచ్చాను. చిట్టమ్మ పుణ్యమా అని వాణ్ణి అదిరించో బెదిరించో లతని అత్తవారింటికి పంపించింది. అవునమ్మా, చిట్టమ్మకి మన లత సొంత చెల్లెలు కాకపోయినా లత మాత్రం సొంత అక్కలాగానే ఫీల్ అవుతుంది. మన లతని తన సొంత చెల్లెల్లాగే అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. అందువల్లే మనం లతకు అండగా లేకపోయినా చిట్టమ్మే అండగా నిలబడింది. అమ్మా నాన్న లేని లతని అన్నీ తానే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అలాంటి చిట్టమ్మ లతకి అక్కగా దొరకడం లత అదృష్టమమ్మా.